హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుమ్మడికాయ హల్వా చేస్తున్నానండి. ఇది మామూలు గుమ్మడికాయ అండి. ఇలా గుమ్మడికాయ ముక్కను తీసుకుని గింజలేమీ లేకుండా తీసేసుకోవాలి. అలాగే పైనున్న పేడును కూడా నీట్గా చెక్కేసుకుని మనం క్యారెట్ తురుముకుంటాం చూసారా, అలాగా తురుముకోవాలండి. ఈ గుమ్మడికాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. పిల్లలు కూడా ఈ హల్వాని చాలా ఇష్టంగా తింటారండి. గుమ్మడికాయ కర్రీస్ తినని వాళ్ళకి ఏ విధంగా హల్వా చేసి పెట్టవచ్చండి. ఇది ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఈ హల్వాలో మనం బెల్లం వేస్తాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా తురుముకున్నాం కదా, ఈ తురుమును మనం ఒక బౌల్తో కొలుచుకోవాలండి. ఇప్పుడు 2 కప్పులు అయిందండి ఈ తురుము. ఈ తురుముకి బెల్లం 1 కప్పు తీసుకోవాలండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే 3/4 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి బెల్లం తురుము 1 కప్పు తీసుకున్నాను. అలాగే అరకప్పు నెయ్యి, జీడిపప్పు కిస్మిస్ కొంచెం, ఒక పావు టీ స్పూన్ సాల్టు, ఒక అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఈ స్వీట్కి నెయ్యి అనేది ఎక్కువే పడుతుందండి. స్వీట్స్ అంటేనే నెయ్యి పడుతుంది కదండి ఎక్కువ. ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే బాండీలో ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంది కదండి, నెయ్యి లేకపోతే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఉంది కాబట్టి ఇంకా నెయ్యి వేసుకోకుండా ఈ తురుమును దాంట్లో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు, అలాగే ఈ తురుములో వాటర్ ఉందండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లో నుంచి మీడియం టు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. వాటర్ బాగా ఇంకిపోయిన తర్వాత మనకి అడుగు పడుతుంది అని తెలుస్తుందండి. ఈ హల్వా మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి, లేవు. అడుగు అంటుతున్నట్టు అనిపిస్తుంది కదండి మనకి, అంటే వాటర్ ఏమి ఇంక ఈ తురుములో లేవండి. ఇప్పుడు మనం బెల్లాన్ని వేసుకుందామండి. చెప్పాను కదండి, బెల్లం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వేసుకోవచ్చు. కొంచెం స్వీట్ తక్కువ తింటాము అనుకునేవాళ్ళు 3/4 కప్పు వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఈ బెల్లం అనేది ఈ తురుముకి పట్టేలాగా కలుపుతూ ఉండాలండి. స్మెల్ కూడా బాగుందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. మనం ఇలా కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలండి. ఈ గుమ్మడికాయతో హల్వాయే కాకుండా కర్రీ కూడా వండుకోవచ్చండి. ఆల్రెడీ కర్రీ వండి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇదిగోండి మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇదే విధంగా మనం తీసుకున్న నెయ్యిని వేస్తూ ఉండాలి. దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను.
సాల్ట్ వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని పావు టీ స్పూన్ వరకు వేసాను, ఎక్కువ అవసరం లేదండి. మళ్ళీ నెయ్యి వేస్తున్నానండి. చెప్పాను కదండి, నెయ్యి వేస్తూ ఉండాలి మనం. మొత్తం బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. మనం స్వీట్స్ చేసినప్పుడు ఇలాచీ పౌడర్ వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనకి దగ్గర పడేటప్పటికి అడుగు అంటుతూ ఉంటుంది. ఇంకా అడుగు చూడండి, అడుగు అంటట్లేదు అంటే ఇంకా కొంచెం సేపు కుక్ అవ్వాలండి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. గుమ్మడికాయ కర్రీ ఆల్రెడీ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. అంతేకాకుండా బూడిద గుమ్మడికాయ హల్వా కూడా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే చూడండి. ఇదిగోండి దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలండి ఫైనల్గా. ఇదిగోండి అడుగంటుతుంది, నెయ్యి కూడా పైకి తేలుతుందండి. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి కలుపుకుందామండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకునే గుమ్మడి హల్వా రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.